ప్రాంతంలో అల్పపీడన కారణంగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర తుఫాను హెచ్చరికలు జారీ చేశారు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి దినేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. దినేష్, ఈ అల్పపీడన ప్రభావం రాయలసీమ జిల్లాలో ఏ మేర కనిపిస్తుంది? శంకరి, మొత్తం మీద తీవ్రమైనటువంటి వర్షం ఇంకా నిన్న రాత్రి నుంచి కురుస్తూ ఉంది. అంతకాక ఇంకా 4 రోజులు కూడా వర్షం ఉంది. ఎంత తీవ్రంగా తిరుమల తిరుపతిలో వర్షం ఉంది అని మనం తెలుసుకోవడానికి కపిల్ తీర్థంలో పడుతున్న జలపాతం అడ్డం పడుతుంది. మనం కపిల్ తీర్థం జలపాతం దగ్గర ఉన్నాం. ఎంత ఉధృతంగా ఈ యొక్క వాటర్ ఫాల్స్ దూకుతుందో చూడొచ్చు. ప్రకృతి ప్రేమికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ జలపాతాన్ని చూడడానికి వందలాదిగా తరలి వచ్చారు. కార్తీక మాసం ప్రారంభం కావడంతో ఈ రకంగా ఒక అద్భుతమైనటువంటి జలపాతాన్ని దర్శనం చేసుకోవడానికి శివాలయం పక్కనే కపిల తీర్థం వంటి శివాలయం, కపిల మహాముని నిర్మించినటువంటి ఆలయం, గుహ ఆలయం. ఇది ఆలయ సంప్రదాయం ప్రారంభమైంది గుహ ఆలయాలతో. అలాంటి గుహ ఆలయానికి పక్కనే ఈ యొక్క జలపాతం ఉంది. తిరుమల నుంచి వస్తున్నటువంటి జలపాతం ఇది. శేషాచలం అడవుల్లో ఉండేటువంటి వనమూలికలన్నీ కూడా ఇక్కడ వచ్చేటువంటి పరిస్థితి. దీంతో ఈ రకంగా ఈ వాటర్ ఫాల్స్ అనేది ఉధృతంగా వచ్చేటువంటి నేపథ్యంలో టీటీడీ ఈ యొక్క పుష్కరిణిలోకి భక్తుల్ని అనుమతించకుండా భద్రతా కారణాల రీత్యా ఆపివేయడం జరిగింది. దూరం నుంచి భక్తులు సెల్ఫీలు, ఆ యొక్క ఫొటోస్ అన్ని కూడా వీడియోస్ తీసుకునే పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క మండపం ఏదైతే ఆ యొక్క కపిల్ తీర్థంతో సంబంధించినటువంటి రాతి మండపం ఇక్కడ ఉందో దాన్ని గతంలో ఇలాంటి ఉధృతమైన వర్షం వచ్చినప్పుడు కూలిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఇమీడియట్గా ఇప్పుడు దాన్ని భద్రపరిచేందుకు పూర్తి స్థాయిలో టీటీడీ చర్యలు తీసుకునింది. అక్కడ ఆ యొక్క ఇనుప కమ్ములతో వాటిని భద్రపరచడానికి ఎలా వాటిని కాపాడారో మనం చూడొచ్చు. ఆ వైపు ఉన్నది కూలిపోయింది, కొత్తగా నిర్మించారు. తర్వాత ఇక్కడంతా కూడా భద్రపరిచిన పరిస్థితి ఉంది. మొత్తంగా ఇక్కడ ఉండేటువంటి భక్తుల సందడి మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున వచ్చినటువంటి వాళ్ళ యొక్క ఆనందాలను మనం చూడొచ్చు. కపిల్ తీర్థానికి సంబంధించినటువంటి దృశ్యాలు చూడడానికి అందరూ ఎంత ఉత్సాహంగా, ఎంత ఉల్లాసంగా, కుటుంబ సమేతంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కాదు, తిరుపతిలో ఉండే స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. మరోవైపు ఈ యొక్క తుఫాను నేపథ్యంలో తిరుపతి జిల్లా అంతా కూడా తీవ్రమైనటువంటి వర్షం, వాగులు, వంకలు అన్నీ కూడా పొంగి పొరలుతున్నాయి. దాంతో ఎక్కడికక్కడ అధికారులు అప్రమత్తమై స్కూళ్ళకి అలాగే కళాశాలకంతా కూడా లీవులు ఇచ్చేశారు. అండ్ మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా లీవులు కలెక్టర్ ప్రకటించారు. మరోవైపు అధికారులందరూ కూడా అప్రమత్తమై ఎక్కడికక్కడ ప్రాణ నష్టం జరగకుండా, అలాగే పునరావాస కేంద్రం ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళని కొంచెం ఎత్తైనటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి స్కూళ్ళ దగ్గరికి వాళ్ళని షిఫ్ట్ చేయడంతో పాటు అక్కడ వాళ్ళకి ఆహారంగా వచ్చి ఇతర సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేసేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. 4 రోజులు ఈ యొక్క దీంతో ఉండటంతో హెల్ప్ సెంటర్లు అలాగే కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకుని అప్రమత్తంగా వ్యవహరించి ఎలాంటి నష్టం జరగకుండా, ఆస్తి నష్టం జరగకుండా కూడా చర్యలు తీసుకోవడానికి అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా టీడీపీకి సంబంధించినటువంటి కీలక నేతలు నిన్నటి నుంచే కూడా తుఫాను నేపథ్యంలో అప్రమత్తం చేస్తూ వాట్సాప్ల్లో మెసేజ్లు పెట్టడం ద్వారా చాలా మేలు జరిగింది. టీడీపీకి సంబంధించినటువంటి ఆయా ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఆఫీసుల నుంచి ప్రతి ఒక్కరికి కూడా వాట్సాప్లో మెసేజ్లు, గ్రూపుల్లో మెసేజ్లు పెట్టి తానున్నటువంటి తీవ్రతని ఇక ఉండేటువంటి ప్రజలను అప్రమత్తం చేసి రాబోయే 5 రోజులు జాగ్రత్తగా ఉండండి, వీలైనంత వరకు ఇళ్లల్లోనే ఉండండి, అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దండి అని చెప్పి ఆ మెసేజ్ల ద్వారా తెలియజేయడం జరిగింది. దీంతో ఒక రకంగా ప్రజలు కూడా అంత సీరియస్గా అనుకోలేదు, కానీ ఇంత తీవ్రంగా వర్షం వస్తుండటంతో ఇప్పుడిప్పుడు అర్థమవుతోంది. మరోవైపు తిరుపతిలో కూడా కొన్ని అండర్ బ్రిడ్జిల్లో వాటర్ నిలిచిపోతూ ఉంది. దాంతో టౌన్లో ఒకవైపు నుంచి ఇంకోవైపు షిఫ్ట్ కావడం కూడా సమస్యగా ఉంది. చాలా చోట్ల అధికారులు అయితే అప్రమత్తంగా వ్యవహరించి కాలువల్లో ఉండేటువంటి షిల్ట్ని తొలగించే పనిచేస్తున్నారు. ముఖ్యంగా కాలువల్లో చెత్త వేయడం, ముఖ్యంగా కవర్లు ఇలాంటివన్నీ కూడా డస్ట్బిన్ లాగా కాలువల్లో వేసేయటం వల్ల కాలువల్లోంచి వాటర్ ఫ్లో ఈ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని నివారించి ప్రజలు సహకరించాలని అధికారులు పదే కోరుతున్నారు. మరోవైపు అప్రమత్తంగా అధికార వ్యవస్థతో కూడా పనిచేస్తూ ఉంది. శంకరి, రైట్, థ్యాంక్ యూ దినేష్.